ఫైనలీ డొనాల్డ్ ట్రంప్ నిజస్వరూపం యూదులకు కూడా తెలిసిపోయింది. అసలు ఏం జరిగింది అంటే లాస్ట్ సాటర్డే మార్చ్ 21 రోజు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు 48 అవర్స్ అంటే ఈ మండే వరకు టైం ఇచ్చి 48 గంటల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను ఓపెన్ చేయలేదు అంటే ఇరాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్పై, సబ్ స్టేషన్స్పై అండ్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే న్యూక్లియర్ రియాక్టర్స్పై దాడి చేస్తా అని హెచ్చరించాడు. 48 అవర్స్ అయిపోయేకి వచ్చిన ఇరాన్ కదలలేదు. ట్రంప్ వార్నింగ్కు భయపడలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను ఓపెన్ చేయలేదు. కట్ చేస్తే ట్రంప్ బీయింగ్ ఏ టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. కాబట్టి ఈ విషయం మన వ్యూవర్స్లో అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ట్రంప్ ఈ ట్వీట్ పెట్టాడు. ఇరాన్ దౌత్యవేత్తలు చర్చలకు వచ్చారు, కూర్చొని మాట్లాడుకున్నాం, చర్చలు సఫలమవుతున్నట్లు కనిపిస్తున్నాయి, ఇంకొక 5 days వరకు ఇరాన్ ఎనర్జీపై దాడులు జరగవు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ తర్వాత ఇజ్రాయలీ సిటిజన్స్ లో చాలా మంది అవాక్కైపోయారు. వార్నింగ్ ఇచ్చాడు, డెడ్ లైన్ ఇచ్చాడు, ఏదో పెద్దగా చేస్తాడు, హర్మూజ్ ను ఓపెన్ చేస్తాడు అనుకుంటే ఈ మనిషి ఏంటి ఇలా బ్యాక్ ఆఫ్ అయ్యాడు అని చెప్పి భయపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరెస్ట్ చేయమంటాడు. ట్రంప్ మాతో చర్చలు చేయలేదు, అసలు మాట్లాడలేదు, థర్డ్ పార్టీస్ ద్వారా చర్చలు జరుగుతున్నాయి, లైక్ ఒమాన్ మీడియేషన్స్ లో జరుగుతున్నాయి, మాకు ఎటువంటి ఇన్ఫో లేదు అని అబ్బాస్ అరెస్ట్ అంటాడు. ట్రంప్ కావాలనే 5 days టైం తీసుకుంటున్నాడు అన్నాడు. ఈ రోజు దాడి చేయడానికి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు యాక్చువల్లీ సిద్ధంగా ఉన్నాయి. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. గత 48 గంటల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క మేజర్ సిటీస్ పై దాడి చేసింది అండ్ దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారంట. మేజర్ న్యూక్లియర్ సైట్స్ పై ఇరాన్ దాడి చేస్తోంది. ఇటువంటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఫేక్ సీజ్ ఫైర్ చేస్తున్నాడు. ఎలాగైతే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఫేక్ సీజ్ ఫైర్ చేశాడో సేమ్ అలాగే ఈసారి కూడా చేశాడు. ఇజ్రాయలీ సిటిజన్స్ యొక్క కామెంట్స్ చూడండి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ట్రంప్ కు అర్థం లై అని మార్చాలి అంటున్నారు. అంటే వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. మాతో చర్చలు జరగలేదు అని ఇరాన్ మొత్తుకుంటోంది. ట్రంప్ ఫేక్ గా ఒక స్క్రీన్ ప్లే అల్లేశాడు. ఒకవేళ యుఎస్ఏ ఇరాన్ యొక్క ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడి చేయాలి అంటే ఫస్ట్ బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై దాడి చేయాలి. ఈ ప్లాంట్ యాక్చువల్లీ రష్యా యొక్క రొసాటమ్ అనే కంపెనీ కట్టిన చాలా పెద్ద పవర్ ప్లాంట్. రష్యా ఇరాన్ కు న్యూక్లియర్ ఫ్యూల్ అమ్ముతుంది. ఈ ఫ్యూల్ ద్వారానే బుషేర్ న్యూక్లియర్ ప్లాంట్ లో డైలీ 1000 మెగావాట్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. లాస్ట్ సాటర్డే ట్రంప్ ఏమంటాడు, ఇరాన్ యొక్క అతి పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి చేస్తా అన్నాడు. అంటే న్యూక్లియర్ ప్లాంట్ అంటే అణ్వాయుధాలు తయారు చేసే ప్లాంట్ కాదు, న్యూక్లియర్ ద్వారా ఎలక్ట్రిసిటీ కూడా ఉత్పత్తి చేస్తాడు. బషేర్ పై దాడి చేస్తా అన్నట్టు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. రష్యా ఏమని వార్నింగ్ ఇచ్చిందో తెలుసా? బుషేర్ న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించింది. రష్యా చాలా స్ట్రాంగ్ గా ఇరాన్ వెనక నిలబడింది. ఇరాన్ కు అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ అండ్ శాటిలైట్ సపోర్ట్స్ రష్యా అందిస్తోంది. కాబట్టే ఇరాన్ ఇంత ఎగ్జాక్ట్ గా టార్గెట్స్ ను హిట్ చేయగలుగుతోంది. ట్రంప్ వార్నింగ్ కు ఇరాన్ ఇచ్చిన సమాధానం, మేము కూడా దుబాయ్, ఖతార్, కువైట్, బెహ్రీన్, ఇజ్రాయెల్లో ఉన్న ఎనర్జీ సైట్స్ పై ప్రతిదాడి చేస్తాము అన్నారు. ఒకవేళ ఈ రోజు బుషేర్ పవర్ ప్లాంట్ పై దాడి జరిగి ఉంటే దుబాయ్లో ఫర్ ద ఫస్ట్ టైం కరెంట్ మొత్తం గంటల సేపు పోయి ఉండేది. చాలా రోజుల వరకు బ్లాక్అవుట్ అయి ఉండేది. ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ పై బాంబు వేస్తే రిపేర్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది. హై టెన్షన్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్స్, ప్యానల్స్ ను మళ్ళీ కమిషన్ చేయాలి అంటే ఎంతో కష్టపడాలి. ట్రంప్ లూజ్ టంగ్ తో జస్ట్ వి విల్ హిట్ అన్నాడు. ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్ చాలా సెన్సిటివ్ ఏరియా, వీటిని ధ్వంసం చేస్తే ఇండియన్ ఇంజనీర్స్ అండ్ వర్కర్సే రిపేర్ చేయాలి. ఇళ్లలో కరెంటు పోతే గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు షేకులకు వ్యతిరేకంగా ఉద్యమానికి దిగుతారు. గల్ఫ్ దేశాల యొక్క షేకులు, రాజులు ట్రంప్ ను తీవ్రంగా విమర్శించి ఉంటారు. కాబట్టే ఈ పెద్ద మనిషి టాకో అయ్యాడు, యూ టర్న్ తీసుకున్నాడు. లాస్ట్ వీక్ ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క నతాన్స్ ఫెసిలిటీను పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి ప్రతిదాడిగానే ఇజ్రాయెల్ యొక్క బినోమా న్యూక్లియర్ ఫెసిలిటీను ఇరాన్ టార్గెట్ చేసి గత 48 గంటల నుండి టార్గెట్ చేసి మిజైల్స్ ను ఫైర్ చేస్తోంది. ఇరాన్ ఎస్కలేషన్ ల్యాడర్ ఏంటి అంటే ఇంతకు ముందులాగా ఇరాన్ ఒఫెన్సివ్ అటాక్స్ చేయడం లేదు, ఐ ఫర్ ఐ స్ట్రాటజీని వాడుతోంది. ఒకవేళ ఇరాన్ పోర్టుపై ఈరోజు దాడి జరిగితే రేపు ఇజ్రాయెల్ పోర్టుపై ప్రతిదాడి చేస్తారు. ఇరాన్ సబ్స్టేషన్ పై దాడి జరిగితే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ యొక్క సబ్స్టేషన్స్ పై ప్రతిదాడి చేస్తున్నారు. ఇరాన్ ఇప్పుడు డిఫెన్సివ్ గా వెళ్తోంది, ప్రొలాంజ్డ్ యుద్ధం కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ రోజు ఇరాన్ సీక్రెట్ అండర్ గ్రౌండ్ సిటీను చూపించి మా దగ్గర ఎన్నో కొత్త ఆయుధాలు ఉన్నాయి, మీరు చెప్పినట్లు మా యొక్క మిజైల్ సిటీస్ ఏవి ధ్వంసం కాలేదు అన్నట్లు చెబుతోంది. సెజిల్ అనబడే ఒక డాన్సింగ్ మిజైల్ ను, క్లస్టర్ బాంబ్స్ ను చూపించి
మా దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఉన్నాయి, ట్రంప్ వార్నింగ్స్ కు మేము భయపడము అంటున్నారు. ఇరాన్ స్పోక్స్ పర్సన్ ట్రంప్ ను మార్క్ చేస్తూ ఏమన్నాడో తెలుసా? ట్రంప్ ఎప్పుడూ వాడే వర్డ్ను కైండ్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని చెప్పి ట్రంప్కే వార్నింగ్ ఇస్తున్నాడు. 10 బిలియన్ మిలిటరీ బడ్జెట్ పెట్టుకొని 1.5 ట్రిలియన్ బడ్జెట్ ఉన్న అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది, మాక్ చేస్తోంది. యాక్చువల్లీ అమెరికా సెంట్కామ్కు దీనికంటే ఘోరమైన అవమానం ఉండదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను మార్చి ఫస్ట్ వీక్ నుండి విడిపించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు దాన్ని ఓపెన్ చేసే దమ్ము యుఎస్ఏకు లేకపోయింది. హార్మూజ్లో షిప్స్ను అలో చేయడానికి ఆయిల్ ఆపరేటర్స్ నుండి ఇరాన్ $20 లక్షల ఫీను ఛార్జ్ చేస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇరాన్దే కాదు, యాక్చువల్ ఇది ఇంటర్నేషనల్ వాటర్. దీంట్లో వెళ్ళడానికి ఇరాన్కు ఫీ పే చేయాలి అంటే అమెరికా దీనికంటే దరిద్రంగా ఎక్కడా ఓడిపోలేదు. అమెరికాకు సహాయం చేయడానికి నాటో దేశాలు రావడం లేదు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు? మాకు నాటో యొక్క అవసరమే లేదు అంటాడు. లాస్ట్ వీక్ యూకే ఏం చేసింది? డియాగో గార్సియా అనే బేస్ను వాడుకోవడానికి యూఎస్ఏకు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి ఇరాన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ 2 మిసైల్స్ను డియాగో గార్సియాపై ఫైర్ చేసింది. చాలా పెద్ద ఎస్కలేషన్ ఇది. ఈ దాడి మేము చేయలేదు అని ఇరాన్ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చింది. నాకెందుకో ఇజ్రాయెలే కావాలనే డియాగో గార్సియోపై ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసి నాటో దేశాలను కూడా యుద్ధంలో లాగడానికి ట్రై చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకని నాటో దేశాలు యూఎస్ఏకు సపోర్ట్ చేయడం లేదు? ఎందుకు నాటోపై ట్రంప్ ఇంత కోపంగా ఉన్నాడు అనేది చెప్పే ముందు వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ రంజాన్ వరకు గల్ఫ్ దేశాల్లో హాలిడేస్ ఉంటాయి, అక్కడ పెద్దగా వర్క్స్ ఏవీ జరగవు. రంజాన్ తర్వాత గల్ఫ్ దేశాల్లో ఉన్న షేకులు ట్రంప్ పై ఒత్తిడి పెట్టారు. ఇక పండగ అయిపోయింది, హర్మూజ్ను ఓపెన్ చేయండి, లేకపోతే ఆర్థికంగా మేము ఎంతో నష్టపోతాము అని చెప్పి ఒత్తిడి పెట్టారు. దుబాయ్లో ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ చాలా స్లోగా అయిపోయింది. గత 20 నుండి 30 రోజుల నుండి గల్ఫ్ దేశాల్లో పెద్దగా ఎటువంటి వ్యాపారాలు డీల్స్ ఏవీ జరగలేదు. సో షేకులు అందరూ ట్రంప్ పై ఒత్తిడి పెట్టారు. ట్రంప్ ఇక ఏమీ చేయలేక ఇరాన్పై ఒక రాయి వేశాడు. ఒత్తిడి పెట్టాలి అని చెప్పి 48 అవర్స్ డెడ్ లైన్ ఇచ్చాడు. ఈ డెడ్ లైన్ కు భయపడి ఇరాన్ చర్చలకు దిగుతుంది అనుకున్నాడు. ట్రంప్ పరువు ఇంకా పోయేలాగా ఇరాన్ మాతో ట్రంప్ ఎటువంటి చర్చలు చేయలేదు అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది. జస్ట్ మార్కెట్ ను మ్యానిపులేట్ చేసి ఫ్యూచర్స్ లో లేదా షార్ట్ సెల్లింగ్ లో డబ్బులు తినడానికే ట్రంప్ ఇదంతా చేస్తున్నాడా? ట్రంప్ యూటర్న్ స్టేట్మెంట్ తర్వాత క్రూడ్ ఆయిల్ ధర 10% కు తగ్గింది, $97 కు చేరుకుంది. మేబీ ఆయిల్ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైజెస్ పెరగొచ్చు. యుద్ధం డీఎస్కలేషన్ వైపు వెళ్ళనుంది అంటున్నారు. బట్ ఫర్ షూర్ డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా టైం బైఅవుట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఫ్రైడే ఇంకొక స్టేట్మెంట్తో స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేస్తాడు. గత 48 గంటల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క ఎన్నో మేజర్ సిటీస్పై దాడి చేసింది. నిన్న బెంజమిన్ నెతన్యాహు ప్రపంచ దేశాలు హర్మూజ్ను ఓపెన్ చేయడానికి సహాయపడాలి అని చెప్పి పిలుపునిచ్చాడు. జెరూసలం అనేది హోలీ సిటీ. ఇక్కడ అలక్సా మాస్క్, చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ అండ్ వెస్టర్న్ వాల్ యూదులకు, ముస్లిమ్స్కు, క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పవిత్ర స్థలాలు ఉన్నాయి. అటువంటి పవిత్ర స్థలాలను టార్గెట్ చేసి ఇరాన్ దాడులు చేస్తోంది. నాటో అండ్ ఇతర దేశాలు కూడా మాకు సహాయపడాలి అని చెప్పి పిలుపునిచ్చాడు. Second, they fired on Jerusalem right next to the holy sites of the three monotheistic faiths, the Western Wall, the Church of the Holy Sepulchre, and the Al-Aqsa Mosque. And by dint of a miracle again, none of them were hurt. But they were targeting the holy sites of the three major monotheistic religions. Third, they fired... ఎందుకని నాటో దేశాలు యుఎస్ అండ్ ఇజ్రాయెల్కు హెల్ప్ చేయడం లేదు అంటే రీజన్ నంబర్ 1, లెఫ్ట్ లిబరల్ ఐడియాలజీ. ఫ్రాన్స్, యూకే, జర్మనీలో లిబరల్ ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు. అండ్ ఈ లెఫ్ట్ లిబరల్ ప్రజలు ఇజ్రాయెల్ను విమర్శిస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ గాజాలో జెనోసైడ్ చేస్తోంది. ఇజ్రాయెల్ ఒక ఇంపీరియలిస్టిక్ కంట్రీ, అంటే ఆక్రమవాదాన్ని ప్రోత్సహించే దేశం. పాలస్తీన్ను ఇజ్రాయెల్ ఆక్రమిస్తోంది అని చెప్పి చాలామంది లెఫ్ట్ లిబరల్ ప్రజలు భావిస్తూ ఉంటారు. సడన్గా ఇమాన్యుయల్ మ్యాక్రాన్, కేర్ స్టార్మర్ యుద్ధభూమిలో దిగారు అనుకోండి, లెఫ్ట్ లిబరల్ ప్రజలు వీళ్లకు ఓట్స్ వేరు. సెకండ్ రీజన్, నాటోలో ఆర్టికల్ 5 ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఒక నాటో దేశంపై దాడి జరిగితేనే మిగతా నాటో దేశాలు రంగంలో దిగుతాయి అన్నమాట. ఇజ్రాయెల్ నాటోలో లేదు కాబట్టి ఇజ్రాయెల్ భూభాగాల్లో దాడి జరిగినా వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. అందుకే నాటో దేశాలు రావాలి అని చెప్పి యూకే యొక్క బేస్ పై ఇజ్రాయెలే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసి యూకేను కూడా యుద్ధంలో లాగడానికి ట్రై చేసింది అనే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి కిల్లర్ ఐడియా అండ్ ప్లాన్స్ ఇజ్రాయెలే వేయగలదు. ఈరోజు ఇరాన్ డియాగో గార్సియాపై మేము దాడి చేయలేదు అనే స్టేట్మెంట్ ఇచ్చింది. నాటో రాకపోవడానికి గల థర్డ్ రీజన్, నాటో యుద్ధ భూమిలో దిగితే రష్యా కూడా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. యుద్ధం అనేది యూరోప్ వరకు పాకుతుంది.
రష్యా చైనా ఎంట్రీ ఇస్తే యుద్ధం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఫోర్త్ రీజన్ ఆర్థిక సమస్యలు. వెస్ట్ యూరోప్ ఆల్రెడీ యుక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయింది. అక్కడ ఆల్రెడీ గ్యాస్ ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఉంది. దే కెనాట్ అఫోర్డ్ వన్ మోర్ వార్ అన్నమాట. ఫిఫ్త్ రీజన్ ట్రంప్ అంటే చాలా కోపం. ముఖ్యంగా ఇమాన్యుయల్ మ్యాక్రాన్కు, కీర్ స్టార్మర్కు ట్రంప్ అంటే చాలా కోపం. యుఎస్ఏ వెస్ట్ దేశాల మధ్య వ్యాపారంలో యూరోప్ దేశాలు ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నారు. మాకంటే ఎక్కువ డబ్బును యూరోప్ దేశాలే సంపాదిస్తున్నారు. యూరోప్ దేశాలు యుఎస్ఏ నుండి ఎక్కువగా యుద్ధ ఆయుధాలను కొనడం లేదు. రష్యాను ఓడించడానికి వెస్ట్ యూరోప్ దేశాలకు చేత కాదు. వెస్ట్ యూరోప్ దేశాలందరూ లెఫ్ట్ లిబరల్ ఐడియాలజీ వల్ల ఆయిల్ అండ్ గ్యాస్ను ఉత్పత్తి చేయడాన్నే మానేశారు. రష్యా, యుఎస్ఏ ఇలా ఇతర దేశాలపైనే ఆధారపడ్డారు అని చాలాసార్లు డొనాల్డ్ ట్రంప్ వెస్ట్ దేశాలను, వీరి యొక్క లిబరల్ ఐడియాలజీను విమర్శించాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కష్టాల్లో ఉంటే వీళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేయరు. వెస్ట్ దేశాల్లో ముఖ్యంగా కేర్ స్టార్మర్, ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఈవెన్ మర్జ్ పార్టీ వీళ్ళందరూ అమెరికాలో ఉన్న డెమోక్రటిక్ పార్టీకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈవెన్ గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఏమన్నాడు, మేము గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటాము, డెన్మార్క్ మై ఫుట్, నాటో మై ఫుట్ అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు. యుఎస్ఏ దేశ హితానికి గ్రీన్లాండ్ కావాలి అన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు యుఎస్ఏ కష్టాల్లో ఉంటే నాటో రావడం లేదు. ఇరాక్ యుద్ధంలో, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో నాటో దేశాలు అమెరికా వెంట నిలబడ్డాయి. అమెరికా ఊ అంటే ఊ అన్నాయి. అమెరికా ఏమి చెబితే అది చేసి ట్రంప్ ఓడిపోవాలి అని చెప్పి వెస్ట్ యూరోప్ దేశాలు కోరుకుంటున్నాయి. చేతలతో చేత కావడం లేదు అనుకుంటా, మాటలతో యుద్ధానికి దిగాడు ట్రంప్. 48 hours డెడ్ లైన్ ఇస్తే ఇరాన్ తగ్గుతుంది అనుకున్నాడు. బట్ ఇరాన్ ఎక్కడా తగ్గలేదు. ఫైనల్లీ చికెన్స్ అవుట్ అయ్యాడు. 5 days టైం బైఅవుట్ చేశాడు. ట్రంప్ చేసే ఈ సర్కస్ చూసి ఇజ్రాయిలీ ప్రజలు కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద బూటకం, ఒక లయర్ అని చెప్పి భావిస్తున్నారు. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.